హలో అందరికీ వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. ఫ్రైడే అమ్మవారిని అయితే వరలక్ష్మి చేసుకొని అమ్మవారిని పెట్టుకున్నాను కదా, ఇంకా కదిపేయలేదు. ఈరోజు థర్డ్ డే కాబట్టి ఈరోజు అయితే ఇంకా కదిపేశాను. ఈవినింగ్ అయితే మొత్తం తీసేస్తాను. ఇంకా నాగుల చవితి రోజు నేను నాగుల చవితి అయితే చేసుకోలేదనమాట. ఆ రోజు నాకు ఫెస్టివల్ అని తెలియదు, మర్చిపోయాను. ఇంకా మా అమ్మ చెప్తుంది కదా ఏమైనా ఫెస్టివల్స్ ఉంటాయని అనుకున్నాను, కానీ మా అమ్మకు నాకు తెలిసి ఉంటుందని మా అమ్మ చెప్పలేదంట. మా అమ్మ చెప్తుంది కదా అని నేను అనుకున్నాను. ఇంకా ఆ రోజు మిస్ అయ్యింది కాబట్టి 1 మంత్ లోపు ఏ రోజైనా సండే చేసుకుంటారు మా సైడు. అందుకని చెప్పి నేను ఈరోజైతే చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇంట్లో అయితే పూజ కంప్లీట్ చేసేసాను. ఇంక ఇప్పుడైతే పుట్టకెళ్ళాలి. పొద్దున్న అయితే తినడానికి మ్యాగీ చేసేసాను ఫాస్ట్గా. వాళ్ళైతే తినేశారు, ఇంకా నేనైతే తినలేదనమాట. పుట్టకెళ్ళేసి వచ్చిన తర్వాత అప్పుడు నేను తింటాను. వచ్చినాక లంచ్ చేయాలి. ఇంకా లంచ్లోకి ఏదో ఒకటి చేసుకొని తినేసి, పన్నీర్ అయితే ఉంది, పన్నీర్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. చేసేసి తినేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ మూవీ అయితే ఉందన్నమాట. మూవీకి బుక్ చేసుకున్నాం టికెట్స్. మూవీకి అయితే వెళ్ళాలి. సో వ్లాగ్ అయితే ఇది చూస్తూ ఉండండి. ఇప్పుడైతే మేము పుట్టకైతే బయలుదేరాము. ఇంటి దగ్గర టెంకాయ ఇంకా ప్రసాదం లాగా అంటే నైవేద్యం లాగా అయితే నేను పెసలు అయితే నానబెట్టేశాను. ఇంకా మా సైడ్ నువ్వుల పిండి ఇవన్నీ అయితే చేస్తారనమాట, చలివిడి. నేనైతే ఇంకా టైం లేదు కాబట్టి చేయలేదు. మా అమ్మ ఏమందంటే ఓన్లీ ఉపవాసం ఉన్న వాళ్ళు చేస్తే సరిపోతుంది, నార్మల్గా అయితే అవసరం లేదని అయితే అన్నది. ఇంక సరే ఏముందిలే పెసలు అయితే నానబెట్టేయడమే కదా అనేసి పెసలు అయితే నానబెట్టాను. అండ్ పాలు అయితే పక్కకు తీసి పెట్టాను ఇంటి దగ్గర తీసుకెళ్ళి పుట్టలో పోయడానికి, కానీ మర్చిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా పూజ చేసేటప్పుడు నాకైతే గుర్తొచ్చింది. ఇంకా మళ్ళీ మా ఆయనకి చెప్తే దగ్గరలోనే షాప్ ఉంది కదా అని చెప్పేసి అయితే ఇంకా వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొని అయితే వచ్చారనమాట. అంటే ఈ పుట్ట అయితే మా ఇంటికి చాలా దగ్గరలోనే ఉంటుంది. కార్లో అయితే జస్ట్ 2 to 3 minutes టైం పట్టింది అంతే. ఇంకా తర్వాత మళ్ళీ ఇంటికైతే వచ్చేసామన్నమాట. నేను వచ్చిన తర్వాత ఇంకా ఫాస్ట్గా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మళ్ళీ మూవీ అయితే ఉంది ఈవినింగ్ అని చెప్పాను కదా, అప్పటికే టైం వచ్చేసి 12:30 అయినట్టుంది. నేను ఇంటికి వచ్చి ఫాస్ట్గా కొంచెం మ్యాగీ ఉంటే తినేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ డబ్బాలు చూసారా, ఈ డబ్బాలు నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అని చెప్పాను కదా, చాలా బాగున్నాయి. ఇప్పుడు నేను లంచ్లోకి వచ్చేసి ఇంకా తిరువాతన్నము అండ్ పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. తిరువాతన్నం అంటే నథింగ్ బట్ తెలంగాణలో బగారా రైస్ అయితే ఎలా ఉంటుందో మాకు తిరువాతన్నం అలానే ఉంటుందన్నమాట. కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే. అందులో ఏం కూరగాయలు అవి అంతా వేయకుండా జస్ట్ టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి ఇవన్నీ వేసి ఫ్రై చేసేసి మంచిగా రైస్లో యాడ్ చేసుకోవడమే అనమాట. ఇక్కడ వచ్చేసి నేను పెద్ద పెద్ద ముక్కలు ఉల్లిపాయలు అండ్ టమాటా వచ్చి పన్నీర్ కర్రీలోకి అయితే కట్ చేశాను. అండ్ చిన్న టమాటా ముక్కలు, ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ అయితే తిరువాతన్నంలోకి అయితే కట్ చేశాను అనమాట. ఫస్ట్ పెనం పెట్టేసి తిరువాతన్నంలోకి అయితే తిరువాతకు పెడుతున్నాను అనమాట. ఇవన్నీ ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి వేసేసి అది కొంచెం మగ్గిన తర్వాత మొత్తం అందులోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత అందులోకే కొంచెం ధనియాల పొడి అయితే వేయాలి. పసుపు కానీ కారం పొడి కానీ వేరే లేకపోతే గరం మసాలా కానీ ఏం వేయకూడదు అనమాట. అవి వేస్తే టేస్ట్ అయితే మారిపోతుంది, బాగోదంతగా. ఓన్లీ ధనియాల పొడి మాత్రమే వేయాలి. ఉంటే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. ఇంకా ప్రెజెంట్ ఆ టైంలో నా దగ్గర కొబ్బరి పొడి అయితే లేదనమాట. మళ్ళీ కొబ్బరి కట్ చేసి ఇంకా పౌడర్ చేసి అదంతా వేసేంత టైం లేదు. సర్లే స్కిప్ చేద్దామనేసి ఇంకా నేనైతే కొబ్బరి పొడి అయితే వేయలేదనమాట. కానీ వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ కొంచెం సాల్ట్ వేసేసి ఇంకా అదంతా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ ఫ్రై చేసిన దాన్ని అయితే మనము ఆల్రెడీ రైస్ కడిగేసి నానబెట్టుకొని ఉంటాం కదా వాటర్లో, అందులో అయితే యాడ్ చేసి స్విచ్ అయితే ఆన్ చేసేసాను. ఇంకా మధ్య మధ్యలో మనము దాన్ని కలుపుతూ ఉండాలన్నమాట, లేకపోతే అవంతా పైకి వచ్చేస్తాయి, మసాలా అంతా లోపల బియ్యంకి అయితే పట్టదనమాట. ఇంకా రైస్ కుక్కర్ అయితే ఏంటి అలా ఉందని అయితే అనుకోవద్దండి, అది వచ్చేసి మా హస్బెండ్ అనమాట. బ్యాచిలర్గా ఉన్నప్పుడు తీసుకున్నారు, ఇంకా ముందే అలాగా చేసేసారనమాట దాన్ని. తర్వాత సరే బాగా పనిచేస్తుంది కదా, ఇంకెందుకులే మార్చడము. అది కాక మేము ఉన్నదే ముగ్గురము, మాకైతే కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా పెద్దదే అనమాట ఇది. ఇంకా బాగా పనిచేస్తుంది కదా, పాడైనప్పుడు కొత్తది తీసుకుందామని చెప్పేసి అయితే నేను అదే వాడుతున్నాను అనమాట. ఇంకా అసలు రిపేరే రాలేదు, మంచిగా పనిచేస్తుంది అది. ఇంకా అది అయిపోయిన తర్వాత అదే పెనంలో అయితే నేను ఇంకా పన్నీర్ కర్రీకి అయితే టమాటాలు, ఆనియన్స్ అయితే ఉడికిచ్చేస్తున్నాను. అందులోకే కొన్ని జీడిపప్పు కూడా అయితే యాడ్ చేసేసానమాట. ఇదిగో చూడండి, ఇక్కడ నేను అమ్మవారిని థర్డ్ డే ఈరోజు తీస్తున్నానని చెప్పేశాను కదా, మొత్తం అమ్మవారి కలశము, అమ్మవారిది రూపం అంతా తీసేసి
జస్ట్ అవి అక్కడే పెట్టేశాను అనమాట. ఎందుకంటే ఇంకా అప్పుడు టైం లేదు మొత్తం సర్దడానికి. నాకు మినిమమ్ అంటే ఒక 1 అవర్ పడుతుంది. అంటే అక్కడ ఉన్నవి చాలా ఉన్నాయి కదా, ఫ్రూట్స్, బియ్యము, మొత్తం పూజ సామాన్లు అన్నీ అనమాట. సో అవన్నీ తీయడానికి అప్పుడు టైం లేదు కాబట్టి జస్ట్ అమ్మవారిని అయితే కదిపేశాను కాబట్టి తీసేసి అక్కడే మొత్తం అన్నీ అక్కడే పెట్టేసి అయితే మళ్ళీ వంట స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇవైతే వేగిపోయినాయి. సో అవన్నీ అయితే నేను మిక్సీలో అయితే వేసుకుంటున్నాను. అండ్ మధ్య మధ్యలో అయితే తిరువాతన్నంకి అయితే కలుపుకుంటున్నాను అనమాట. ఈరోజు అయితే అసలు పుట్ట దగ్గరికి వెళ్ళాం కదా, వీడియో తీయమంటే మా ఆయన అంటున్నాడు, ఈ అన్ని వీడియో తీయాలా అది ఇది అనేసి అయితే అంటున్నాడు అనమాట. అంటే మనం అంటే ఒక యూట్యూబ్ క్రియేటర్గా యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత మనం ఏది స్పెషల్గా యూట్యూబ్ కోసం అయితే చేయనక్కర్లేదండి. కానీ మనం చేసే ప్రతి పని యూట్యూబ్లో పెట్టుకోవడానికైతే మనం వీడియో అయితే తీసుకోవాల్సి వస్తుంది, తప్పదు. కొన్ని నాకు కూడా నచ్చవు, కానీ కంటెంట్ అనేది కావాలి కదా, ఇంకా తప్పదనమాట. ఇంతకుముందు అయితే ఫస్ట్ నేను యూట్యూబ్ క్రియేట్ చేసినప్పుడు నాకు ఇట్లా డైలీ వ్లాగ్స్ అవి అంతా అప్పుడు అంత పెద్దగా ఉండేవి కావన్నమాట. ఒక 4-5 years బ్యాక్ అప్పుడంతా ఏదో వేరే వేరే కంటెంట్ ఉండేది. సో నేను ఎప్పుడు బయటికి వెళ్దాము, ఎక్కడైనా ఏదైనా కొత్తగా చూపిద్దాము ఇదే అనుకుంటా ఉండేదాన్ని. కానీ నాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు ఫుల్ డైలీ వ్లాగ్సే ఎక్కువ ఉన్నాయి. అండ్ నేను బయటకు వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి వీడియో షూట్ చేసుకొని ఇదంతా కూడా నాకు సెట్ కాదనమాట. సో అందుకని నేను డైలీ వ్లాగ్స్ అయితే చూస్ చేసుకున్నాను. ఇదైతే ఇంట్లోనే నేను చేసుకునే పనులను చూపిస్తున్నాను కాబట్టి నాకు ఇది ఈజీ అనిపిస్తుంది. కాబట్టి నేనైతే ఏది స్పెషల్గా అయితే వీడియోస్ కోసం అయితే ఏమీ చేయనండి. నేను ఇంట్లో ఏం చేస్తున్నానో అది మాత్రమే వీడియో అయితే తీసి పెడుతున్నాను. వీడియో కోసం మంచిగా రెడీ అవ్వడం కానీ ఇట్లా అయితే ఏం లేదనమాట. అండ్ ఈరోజు నేను వేసుకున్న ఫ్రాక్ వచ్చేసి ప్యూర్ కాటన్ కలంకారీ ఇదనమాట. నాకైతే ఆఫ్లైన్లో చిన్న క్లోతింగ్ స్టోర్ అయితే ఉంది. నేను ఇంట్లోనే స్టోర్ లాగా చిన్న ఓపెన్ పెట్టుకున్నాను అనమాట, ఓపెన్ చేశాను. సో అందులోదనమాట ఇది. యాక్చువల్లీ ఇది వరలక్ష్మి వ్రతం రోజు అయితే నేను వేసుకుందాం అనేసి పక్కన పెట్టేశాను. కానీ ఇంకా మళ్ళీ డ్రెస్ వేసుకొని తర్వాత మళ్ళీ శారీ కట్టుకొని నాకు అంత టైం ఉంటుందో ఉండదో అని చెప్పి, అంటే నా మీద నాకు చాలా నమ్మకం లేండి, ఎలాగన్నా టైం ఉండదు, లాస్ట్కి మళ్ళీ డ్రెస్తో పూజ చేయాల్సి వస్తుంది, ఇంకా ఎందుకులే అని చెప్పేసి డైరెక్ట్ శారీ అయితే కట్టేసుకున్నాను అనమాట. ఇంకా డ్రెస్ కొత్తది పక్కకు తీసి పెట్టుకున్నాక మనకు ప్రాణం ఒప్పదు కదా, కాబట్టి ఇంకా ఇప్పుడైతే వేసేసుకున్నాను. సండే రోజు ఎలాగో గుడికి వెళ్తున్నాము, మూవీకి కూడా వెళ్తున్నాం కాబట్టి వేసేసుకున్నాం అనమాట. చాలా కంఫర్టబుల్గా ఉంది, చాలా సాఫ్ట్గా ఉందనమాట. ప్యూర్ కాటన్, ప్యూర్ కలంకారీ ఇది, విత్ పాకెట్స్ అయితే వచ్చింది. చాలా బాగుంది, ఆ డిజైన్ నాకు చాలా నచ్చింది అనమాట. అందుకే ఒకటి ముందే నా సైజ్ తీసి పక్కన అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడైతే నేను ఇంకా అదంతా పేస్ట్ అయితే కొట్టేశాను అనమాట. ఆ పేస్ట్ అంతా యాడ్ చేసేసి అందులో సాల్ట్, కారము, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ అయితే యాడ్ చేసి మంచిగా ఉడికిస్తున్నాను. తర్వాత అందులోనే పన్నీర్ కూడా వేసేసి ఉడికిస్తే పన్నీర్ కర్రీ అయితే అయిపోతుందండి. ఎక్కువ హడావిడి హంగామా అయితే చేయట్లేదు, ఎందుకంటే టైం లేదు కాబట్టి. మా ఆయన అంటాడు కొత్త కొత్త డిషెస్ ఏమైనా ట్రై చేయొచ్చు కదా, చికెన్ 65 అంటారు, KFC చికెన్ అంటారు, అసలు చాలా ఉన్నాయన్నమాట కోరికలు, చేయమని అడుగుతాడు. నేను సరే సండే చేస్తానని చెప్తాను, కానీ ఆ సండే వచ్చేసరికి అన్నీ లేట్ అవుతాయి అన్నమాట. మార్నింగ్ లేవడం లేటే, టిఫిన్ తినడం లేటే, టిఫిన్ చేయడము లేటే, పనులన్నీ లేటే. ఇంకా మేము టిఫిన్ తినేసరికి 12-12:30 అవుతుంది అనమాట. అన్ని పనులు చేసుకొని టిఫిన్ చేసుకొని తినేసరికి ఇంకా మా ఆయన వెళ్ళి బయటికి తీసుకొని వచ్చేసరికి 1 అవుతుంది. ఆ టైంలో కొత్తవి ఏం ట్రై చేస్తాం చెప్పండి, అసలు ముందే టైం ఉండదు కదా మనకి. ఇంకేమన్నా కొత్తవి ట్రై చేయాలంటే మనం మళ్ళీ యూట్యూబ్లో చూసుకుంటూ చేసుకుంటూ ఉండాలంటే టైం ఎక్కువ అయితే పట్టేస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే కొత్తగా అయితే ఏం ట్రై చేయను, నాకు ఏం వచ్చిందో అదే చేస్తాను. ఇక కానీ అప్పుడప్పుడు ట్రై చేస్తానులేండి, మరి అడుగుతారు కదా పాపం, అందుకే కొంచెం ముందే పనులన్నీ అయిపోయి చేసుకొని ట్రై చేస్తాను. ఒకసారి అయితే చికెన్ దొండ బిర్యానీ అయితే ట్రై చేశాను అనమాట, బాగా వచ్చింది. ఇంకా ఇప్పటి నుంచి యూట్యూబ్ కూడా పెట్టాం కాబట్టి కొంచెం ఓపిక చేసుకొని కొత్త డిషెస్ అయితే మనం ట్రై చేయాలి. అండ్ నేను యూట్యూబ్ పెట్టడానికి మళ్ళీ అంటే రీస్టార్ట్ చేయడానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయన్నమాట. అందులో ఒక రీజన్ ఏంటంటే టైం టు టైం నా పనులు నేను చేసుకోవాలి, అంటే డిలే కాకుండా, టైం వేస్ట్ చేయకుండా ఒక రొటీన్ అనేది నాకు ఫాలో అవ్వాలి అంటే నాకు ఏదో ఒక పని ఉండాలి దాని రిలేటెడ్. సో నేను అందుకోసం అని చెప్పి డైలీ వ్లాగ్స్ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి నాకు ఇది సెట్ అవుతుంది అనేసి అయితే మళ్ళీ రీస్టార్ట్ చేశానమాట. అట్లీస్ట్ దీనికోసమైనా నేను టైం టు టైం అన్నీ పర్ఫెక్ట్గా చేస్తానేమో అనేసి. ఇది వన్ ఆఫ్ ద రీజన్ అండి, ఇదే రీజన్ అయితే కాదు, చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. అదంటే నాకు బోర్ కొడుతుంది, ఇట్లా చాలానే ఉన్నాయి, అందులో ఇదొక రీజన్ అనమాట.
సో, ఇంకా ఇక్కడైతే నేను చేసేసాననమాట. పన్నీర్ కర్రీ అయితే అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి మొన్న బూరెల కోసం పూర్ణం రుబ్బాను కదా! అదైతే కొంచెం నెయ్యేసుకొని తింటా అన్నారు. మా ఆయనకొచ్చేసి బొబ్బట్లంటే చాలా ఇష్టము. ఇంకా ఆ రోజు నాకు టైం లేదు కాబట్టి నేనైతే చేయలేదనమాట. ఉత్త పూర్ణము, నెయ్యి వేసి ఇచ్చేయమని చెప్తే ఇంకా నేనైతే వేసి ఇచ్చేసాననమాట. తనైతే తినేస్తున్నారు. పూర్ణము ఇలా తినడం అంటే చాలా ఇష్టం అనమాట. మా బాబుకి కూడా చాలా ఇష్టము. కానీ తనకి ఫుల్ కోల్డ్, కఫ్ అయితే ఉంది. ఇంకా తింటే మరీ ఎక్కువ దగ్గు కూడా వస్తది కదా అని చెప్పి స్వీట్ అయితే ఇవ్వట్లేదు నేను. ఓన్లీ మా హస్బెండ్‌కి అయితే ఇస్తున్నాననమాట. మా బాబుని కంట్రోల్ చేయడం అయితే బానే ఇబ్బంది అయింది నాకి. ఎందుకంటే స్వీట్స్ చాలా ఎక్కువ తింటాడు తను. అండ్ రైస్‌లో కూడా ఏమన్నా చట్నీలు చేసినా, ఏం కర్రీస్ చేసినా కూడా నెయ్యి అయితే ఖచ్చితంగా వేసి పెడతాననమాట. ఆ నెయ్యి అయితే మా అమ్మ పంపించింది ఊరు నుంచి. సో, ఇంకా నెయ్యి కొంచెం అవాయిడ్ చేశాను. స్వీట్ కూడా అవాయిడ్ చేశాననమాట. బిస్కెట్స్ అయితే ఎనీవే చాలా రోజుల నుంచి తగ్గించేశాడు. అండ్ చాక్లెట్స్ అయితే అసలు చాలా రోజులైంది తినలేదనమాట. అండ్ ఇక్కడైతే నేను వచ్చేసి లస్సీ ప్రిపేర్ చేస్తున్నాననమాట. లస్సీ చేస్తానంటే మా ఆయనేమో వద్దు, దాంట్లో చాలా షుగర్ అయితే వేయాల్సి ఉంటుంది, అంత షుగర్ తింటే మంచిది కాదు, వద్దనేసి అయితే అన్నాడు. కానీ మొన్న మేము సురేంద్రపురి వెళ్ళామన్నమాట. అక్కడేమో లస్సీ తాగాను. చాలా నచ్చింది నాకు. చిన్నప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు హాలిడేస్లో తనైతే చేపించింది. కానీ నాకు అప్పుడు చిన్న పిల్లని కదా, నాకు ఆ టేస్ట్ అంతగా ఎందుకో నచ్చలేదు. కానీ మొన్న అక్కడ తాగినప్పుడు మాత్రం చాలా బాగా అనిపించింది. అందుకని చెప్పి నేనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. బయటికి మూవీకి వెళ్ళి వస్తాం కదా, కొంచెం అలసిపోతాము. ఆ టైంలో చల్లగా తాగితే బాగుంటుందని చెప్పేసి నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఎంతసేపు దాన్ని విస్కర్తో తిప్పినా కూడా నురగైతే రావట్లేదనమాట. ఏంటబ్బా అని చూస్తూ లాస్ట్‌లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. అప్పుడైతే నురగైతే వచ్చింది. కానీ టేస్ట్ అయితే కొంచెం తేడా కొడుతుందనమాట. పుల్లగా ఉంది, స్వీట్‌గా ఉంది, ఏం అర్థం కావట్లేదు. ఇంక సరేలే ఇంకా కొంచెం షుగర్ వేయాలేమో అని అయితే అనుకున్నాను. ఇంక వేస్తే మరీ ఎక్కువైపోతదేమో, అప్పటికే నేను చాలా షుగర్ వేసాననమాట అందులో. ఈ మధ్య షుగర్ బాగానే కంట్రోల్‌లో పెట్టామండి మేము. ఓన్లీ టీ వరకే షుగర్ అయితే వాడుతున్నాను. ఇంకా మా బాబుకి, హస్బెండ్‌కి పాలిచ్చేటప్పుడు కూడా లైట్ అంటే చాలా లైట్‌గా షుగర్ వేసి ఇస్తున్నాననమాట. అట్లాంటిది ఇంత షుగర్ వేయాలంటే మాత్రం కొంచెము ఎలానో అనిపించింది. కానీ టేస్ట్ నచ్చింది కాబట్టి ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి అయితే ఇంట్లో ట్రై చేస్తున్నాను నేను. ఇంకా దీనైతే తీసుకొనెళ్ళి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసాననమాట. ఇట్లా అయితే వచ్చింది. ఇంకా దాన్నైతే ఆ రోజు కూడా మేమైతే తాగలేదు. మరుసటి రోజు తాగాననమాట. అది ఇంకా పుల్లగా ఉంది. సరే ఇంకొంచెం షుగర్ అయితే వేసి చూద్దామని చెప్పి ఇంకొంచెం షుగర్ వేసుకుంటే అప్పుడు పర్ఫెక్ట్‌గా వచ్చింది. అండ్ ఇక్కడైతే మేము మధ్యాహ్నం లంచు ఇంకా గుండె నిండా గుడిగంటలు సీరియల్ అయితే పెట్టుకొని చూస్తున్నామనమాట. ఇంతవరకు ఫ్రైడే వరకే వచ్చేవి ఎపిసోడ్స్. ఇప్పుడు సాటర్డే, సండే కూడా వస్తున్నాయి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నా సీరియల్ పిచ్చి మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా అంటించేసాననమాట. అంటే టీవీ పాడైపోయింది కదా, అది రిపేర్‌కి ఇచ్చాము. అదైతే తయారు కాదని చెప్పేశారనమాట. రెడీ అవ్వదంట, కొత్తదైతే తీసుకోవాలి. సో, మేమైతే ఊరికెళ్ళేది ఉంది కాబట్టి వచ్చిన తర్వాత అయితే తీసుకుంటాము. అండ్ మూవీకి అయితే మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. మా బాబు ముందరైతే నిద్రపోతున్నాడు. అండ్ వర్షం పడుతుందండి. క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎంత ప్రశాంతంగా అనిపించిందో అసలు. ఇంకా ఇక్కడ మేమైతే జిఎస్ఎం మాల్‌కి అయితే వచ్చామండి. చందానగర్‌లో ఉంటది. ఫుల్లు అసలు మొత్తం పార్కింగ్ అంతా అయిపోయిందంట. జనాలు అసలు ఇంకెక్కడ లేరేమో, ఈ మాల్స్‌లలోనే ఉంటారేమో సాటర్డే, సండే వస్తే అనిపిస్తది. మూవీ ఉంది అని చెప్పేసి చెప్పాను కదా, విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీకి అయితే వెళ్ళామన్నమాట. 4:10కి మూవీ, 7:20కో 7:10కో అయిపోయినట్టుంది. 7:30 అయినట్టుంది. 7:30కి కార్ ఎక్కితే ఇంటికి వచ్చేసరికి ఫుల్ ట్రాఫిక్ అనమాట. ట్రాఫిక్‌లో ఇంటికి వచ్చేసరికి టైము 9 అయ్యింది. అసలు ఎక్కడివక్కడ ఆగిపోయినాయి వర్షం వాటర్ వల్ల. ఇంకా చాలా ఇబ్బంది అయిందనమాట. నార్మల్గా మా ఇంటికైతే ఒక 50 మినిట్స్ అలాగైతే వచ్చేయచ్చు ఆ టైంలో. కానీ ఇంకా ట్రాఫిక్ వల్ల 1.5 అవర్ పైన అయితే పట్టిందనమాట. అక్కడికి కొంచెం షార్ట్ కట్స్ అవి అంతా ఎత్తుక్కొని చూసుకొని వచ్చాం కాబట్టి ఈ టైంకి వచ్చాము. ఫుల్ ట్రాఫిక్ ఉంది మెయిన్ రోడ్ మీద అయితే. మూవీ అయితే చాలా బాగుందండి. ఇప్పుడే ఇంటికి వచ్చాము. ఇంకా మధ్యాహ్నం చేసినవి అంతే ఉన్నాయి వంటలు. కానీ ఇంకా మా వాళ్ళైతే ఏమైనా ఆర్డర్ పెట్టుకుంటామని అయితే అనుకుంటున్నారు. ఏమైనా ఆర్డర్ పెట్టుకొని తింటారు. ఇంకా నేనైతే ఇంకా వీడియో అయితే ఎడిటింగ్ చేయాలండి. వరమహాలక్ష్మి వ్రతంది నేను ఇంకా వ్లాగ్ అయితే అప్లోడ్ చేయలేదు. ఇప్పుడైతే ఎడిటింగ్ చేసుకొని వ్లాగ్ అయితే అప్లోడ్ చేయాలి. చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. సో, ఈ వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.